షెఫ్ స్పెషల్. పాలు తాగితే ఎనర్జీ వస్తుంది, టీ తాగితే స్ట్రెస్ పోతుంది, జ్యూస్ తాగితే హాయిగా ఉంటుంది. అలాగే మన షెఫ్ స్పెషల్లో రకరకాల రుచులు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది. ఎస్, సో అటువంటి ఒక అదిరేమంటని ఈ రోజు మీ అందరికీ పరిచయం చేయడానికి మా శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. వెల్కమ్ టు అదిరే షెఫ్ స్పెషల్. కొత్తగా పెట్టారా? కొత్తగా పెట్టాయి అనమాట. అంటే మన వంటలన్నీ అదిరిపోయేటట్టుంటాయి కాబట్టి అదిరే షెఫ్ స్పెషల్ అంటే బాగుంది. అదిరేటి డ్రెస్ మీరేస్తే అని చెప్పేసి ఆ పాటలో ఉంది. అదిరేటి వంట మేం చేస్తే ఏమవుతుంది? మీరు కూడా సూపర్ అంటారు అనమాట. ధడా మీకు ధడా. ఓకే, పాటలో వద్దు, మన వంటలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు ఏం వంట? ఈరోజు డైరెక్ట్ గా పేరు చెప్పేస్తాను, ఎందుకంటే అన్నిటికీ చెప్తూనే ఉన్నాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఊరించడం అవసరం అంటారు. సింపుల్ గా చెప్పేస్తున్నాను, మునక్కాయ మటన్. మునక్కాడ మటన్ కాంబినేషన్ యాక్చువల్లీ మంచి కాంబినేషన్ కదా, చాలా వెరీ ఫేమస్ కాంబినేషన్. సో మునక్కాయ మటన్, అంతేనా? మునక్కాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, నూనె. సో మునక్కాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏమి చెయ్యాలి? ముందుగా ప్యాన్ పెట్టేసుకొని. ఓకే, అయితే నేను స్టవ్ వెలిగించేస్తాను. సో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. అంటే ఇక్కడ నేను దీనికి వచ్చేసి ముందు ప్రాసెస్ లో మనం ఏం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి? జస్ట్ మనకి మునక్కాయలు క్లీన్ చేసి పెట్టుకోండి. ఎలాగో ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లో క్లీన్ చేసి ఆల్రెడీ రెడీగా ఉంటున్నాయి. అంతా చాలా మంది ఇంట్లో ఏం చేస్తున్నారంటే మునక్కాయలు తీసుకురాగానే మొత్తం తీసేసి వాటి అన్ని ఫైబర్స్ అన్ని తీసేసి మంచిగా రెడీగా పెట్టుకుంటున్నారు. ఎప్పుడు అంటే అప్పుడు వేసుకుంటున్నారు. నేను అలానే నేను కూడా సేమ్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొన్ని తీసుకున్నాను ఇక్కడ. అది లేతగా ఉన్నాయి కదా, లేతగా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి మటన్ వచ్చి లైట్ గా బాయిల్ అంటే హాఫ్ కుక్డ్. హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మిగతాది మనకు జనరల్ గా ప్రాసెస్ లో వేసుకోవడమే అన్నమాట. సో మనకు ఆయిల్ వేడి అయిపోయింది కదా, ఫస్ట్ ఇందులో ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్. సో ఇందులో ఆవాలు, జీలకర్ర లాంటివి ఏం వేయట్లేదు మనం. ఇలా నాన్ వెజిటేరియన్ డిషెస్ కి మనం యూజ్ చేయం కదా. సో ఇది ఎలా బాగా ఫ్రై అవ్వాలా? ఇలా ఇది మనకి వచ్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో దాంతో పాటు మనకి మునక్కాయలు కూడా ఫ్రై అవ్వాలి కదా, అది కూడా యాడ్ చేస్తున్నాడు ఇందులో. సో మనకి రెండు ఫ్రై అవుతాయి అన్నమాట. అంటే మటన్ వేయకుండా ఉంటే ఇది మునక్కాడ కూర అని కూడా అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్ చూసే వాళ్ళు ఓన్లీ మటన్ ని తీసేసి ఆ కూర మాత్రం కన్సిడర్ చేయండి. నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే మటన్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, మటన్ లవర్స్, మొత్తం టోటల్ ప్రాసెస్ ని బాగా ఫాలో అవ్వండి. కావాలి అనుకుంటే ఇంకో ఆప్షన్ అనుకుంటే మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ అండ్ మునక్కాడ చాలా బాగుంటుంది కూడా కాంబినేషన్. సో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం, సో దట్ మనకి తొందరగా కుక్ అయిపోతాయి. సో సాల్ట్ యాడ్ చేశాను, మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అక్కడ అర్థం అయిపోతుంది మునక్కాయ కూడా కొద్దిగా కుక్ అయింది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఆనియన్ మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనకు కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి. మునక్కాడలతో సాంబార్ చేసుకోవచ్చు, ఇలా మనకి ఏదైనా కాంబినేషన్ తో నాన్ వెజిటేరియన్స్ అయితే ఇలా కర్రీస్ చేసుకోవచ్చు. లేదంటే ఉత్త మునక్కాడ కూర కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ చాలా మందికి ఉట్టి మునక్కాడతో కూర చేసుకుంటే అసలు అన్నంలో ఎలా కలుపుకుంటాము, ఇది మునక్కాడ అలాగే ఉండిపోతుంది కదా అని డౌట్. ఇది కూడా మీరు ఇంకెప్పుడైనా ఎపిసోడ్ లో మాకు మునక్కాడ కూర ప్యూర్ గా ఎలా చేసుకోవాలో చెప్పాలి తప్పకుండా. సో మనకి ఆనియన్ కూడా కొద్దిగా బ్రౌన్ అయిపోయి అండ్ మిర్చి వేసాం, అవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజిటేరియన్ డిష్ అనేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఖచ్చితంగా ఉండాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తర్వాత అండ్ కొద్దిగా కారం. మన కలర్ రెడ్డిష్ రావాలి, సో అందుకే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకోవాలి మళ్ళీ. సో కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. సో
సో మనకి అన్ని రోస్ట్ అయిపోయి డ్రై మసాలాస్, ఇందులో కొద్దిగా టమాటో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గ్రేవీ కావాలి కదా, సో టమాటో యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఫైన్ గా చాప్ చేసుకున్నాను. మనకు మునక్కాడలు ఈ మాత్రం వేగితే సరిపోతాయా? అంటే మనకి ఇంకా ఫర్దర్ కుక్ అవుతుంది కదా, టమాటోస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసాక టమాటో పల్ప్ లో కొద్దిగా కుక్ అవుతాయి, మనకు సరిపోతుంది. బట్ మొత్తానికి ఆ ప్రాసెస్ లో సరిపోతుంది, సెపరేట్ గా మనం కుక్కర్ లో నీళ్లలో ఉడికించుకోనక్కర్లేదు. అలా చేసుకునే టేస్ట్ రాదనమాట. ఇందులోనే మగ్గించుకోవాలి. కావాలంటే ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-10 minutes టైం తీసుకొని చేయకూడదు. సో టమాటో మనకు కొద్దిగా పల్ప్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అండ్ చివరిగా కొద్దిగా సాల్ట్ ఫైనల్ అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ మన మటన్ యాడ్ చేస్తాం. సో చివరిగా మనం 50% ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న మటన్ ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో మనం ఒక్కసారి ఒక 2 minutes మనం మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసుకో. ఓకే, సో మూత పెట్టేద్దాం అయితే. ఓకే, ఒక 5 minutes అండి? ఒక 10 minutes పడుతుంది. మనకి మునక్కాయ కొద్దిగా కుక్ అవ్వాలి కదా, 10 minutes పడుతుంది. ఓకే, సో ఎప్పుడు సిమ్ లో ఉంచుకొని కుక్ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది దాని టేస్ట్ అవన్నీ కూడా. సో మునక్కాయ మటన్ సో రెడీ అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్, ఎందుకంటే మనము 5 minutes మూత పెట్టాం కాబట్టి. సో లెట్స్ సీ. అయిపోయింది, మనకి ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది, మన మునక్కాయలు కొద్దిగా కుక్ అయిపోయాయి. ఆడవాళ్ళకి ఏంటంటే పని తొందరగా అవ్వాలంటే కొన్ని కూరగాయలు ఉంటాయి కదా మనకి, బీన్స్, క్యారెట్, అలాగే మునక్కాడలు, అంటే మనకి ఆకుకూరలు తీసుకున్నా కూడా ఇవన్నీ ముందే కట్ చేసుకొని, అంటే వెన్నెవర్ మనం ఒక వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఈ రోజు తెచ్చుకుంటే ఈ రోజే 1 గంట సేపు మంది కాదనుకొని అన్ని ఒలిచేసి పెట్టేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకొని, బీన్స్ కట్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు కరెక్ట్ గా పొద్దున పూట చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. చాలా మంది చేస్తారు, మీరేం కంగారు పడకండి, చాలా మంది మీరు చేస్తున్నారు ఓకే, కానీ చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట. దట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. సో గ్రేవీ కొద్దిగా ఉంచుకోవాలనుకుంటే లేదు అనుకుంటే ఇంకా దగ్గర చేసుకోవచ్చు. బట్ కొద్దిగా గ్రేవీ ఉంటేనే రైస్ లో కలుపుకోవడం బాగుంటుంది. అవును, ఇది మనకి రైస్ కే కదా ముఖ్యంగా మనం చేసుకున్నది కాబట్టి గ్రేవీని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. అండ్ చివరిగా కొద్దిగా కొత్తిమీర. సో జనరల్ గా ఏంటంటే ఎక్కువ చాలా మంది హడావిడి పడిపోతూ ఉంటారు ఎక్కడ అంటే వాళ్ళకి కావాల్సిన థిక్, కానీ ఇక్కడేమో నీళ్ళు ఎక్కువ వేసేసి ఉంటారు. సో అలాంటి టైంలో కన్సిస్టెన్సీని ఇంకా దగ్గర చేయాలంటే ఏం చేయాలి? ఇలా కావాలనుకుంటే కొబ్బరి పేస్ట్, లేదంటే కొబ్బరి పొడి అందరి ఇళ్లలో ఉంటుంది. జస్ట్ ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాం అనుకోండి, మంచిగా గ్రేవీ వస్తుంది, థిక్ గా అయిపోతుంది, అండ్ టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. సో అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన మునక్కాయ మటన్ ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇలా చక్కగా సర్వ్ చేసుకున్నాము మునక్కాయ మటన్. ఇట్ ఈస్ రెడీ, అంతే కదా? గార్నిష్ కొత్తిమీరతో గార్నిష్. సో మునక్కాయ మటన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉంది? ఓకే, సో మునక్కాయ మటన్ ఇస్ రెడీ అండి. మునక్కాడ ఆ టేస్ట్ అలాగే బటర్ కాంబినేషన్ ఇది బాగా ఇష్టపడే వాళ్లకు ఇది సూపర్ రెసిపీ అవుతుంది. సో ఇది మీరు ట్రై చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునక్కాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, నూనె. మునక్కాడ మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించిన మటన్ ముక్కల్ని వేసి వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా మగ్గించాలి.
మూత తీసి ఆ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరను వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే మునక్కాడ మటన్ రెడీ. ఓకే, సో నౌ ఇట్ ఇస్ టేస్టింగ్ టైం. మనము ఎండు కారం వేసాము, అలాగే పచ్చిమిర్చి కారం కూడా వేసాం కాబట్టి నాన్ వెజ్ అనగానే స్పైస్ కదా, కారం లేదే అది బాగుండదు ఎలాగైనా కూడా. సో ఇది కూడా అండ్ సేమ్ వే ఆ మునక్కాడ ఫ్లేవర్స్ అలాగే ఆ స్పైసీనెస్ చాలా బాగుంది. అంటే చాలాసేపు మనం చక్కగా ఉడికించాం కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అయింది. సో మునక్కాయ మటన్ ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్లో మునక్కాయ మటన్. అస్సలు చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతే ఇంకా చేసుకుంటే ఎలా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఇలాగే ప్రతి ఎపిసోడ్ లో సూపర్ వంటకాలు మీకు పరిచయం చేస్తూ ఉంటామని ప్రామిస్ చేస్తూ కీప్ వాచింగ్ ETV అభిరుచి. దిస్ ఇస్ మృదుల అండ్ శ్రీకాంత్ గారు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బాయ్.